ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును బట్టి టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు ఇంతవరకు మన అందరినీ కాపాడుతూ వచ్చినాడు. ప్రభు కృప మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలందరికీ తోడైండి మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ప్రతి బిడ్డలారా క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందమైనది. ఇదిగో ఇంతవరకు అనేకమైన ప్రార్థనోస్తతుల కొరకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ ప్రార్థనోస్తత ఏదో ఉంటే వెంటనే ఫోన్ చేయండి, మాకు తెలియజేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా మీరు బలపరచబడితే తప్పక చాలా మంది పరిచర్య సహకరిస్తున్నారు. అందులో బట్టి సంతోషపడుతున్నాం. తప్పక మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం 7 ధన్యతల గురించి మాట్లాడదాం. నీకున్న 7 సమస్యలు ఎలాంటివో నీకున్న 7 ధన్యతలు కూడా అంత గొప్పవి. నీకున్న 7 సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేటువంటి దేవాది దేవుడు మనతో ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, 7 ధన్యతలు నీకు కావాలంటే నీ 7 సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకో. దేవుడు తప్పకుండా ఆ 7 సమస్యలు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఈ 7 ధన్యతలు పొందుకోవాలంటే నీ 7 సమస్యల గురించి రాసి దాని ప్రకారం నడుచుకుందాం. మొదటి మాటనుగా గమనిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. ఇదిగో సమయము సమీపించింది గనుక, అంటే దేవుని రాకడ బహు దగ్గరగా సమీపించింది గనుక దేవుని వాక్కును వినేవారు కావాలి. హల్లెలూయా. మొదటిగా నువ్వు ఎప్పుడు ధన్యుడు అంటే వినేవాడు ధన్యుడు. ఎందుకు వినేవాడు ధన్యుడు అంటున్నానంటే వినుట వలన విశ్వాసం వచ్చును గనుక. వినడం వల్ల విశ్వాసం వస్తుంది కనుక వినడంలోనే లోపం ఉందండి. ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా వింటున్నాడు అనేది గమనించాలి. జాగ్రత్త అని ఎందుకు అంటున్నానంటే, చూడండి, మనం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు వాక్యం వింటూ ఉంటాం. వాక్యం వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా వినేవారమైతే ఆ చెప్పిన రెఫరెన్స్, చెప్పిన మాట, వచనం అంతా కూడా స్పష్టంగా ఒకేసారి తీయగలుగుతాం. ఎప్పుడైతే మనం జాగ్రత్తను వహించమో, వినడంలో లోపం ఉంటుందో పక్క వారిని అడుగుతాం, ఏం చెప్పాడు, ఏం చెప్పింది అని అడుగుతాం. ఎందుకు అడుగుతున్నామంటే జాగ్రత్త అనేది లేదు. మీరు వింటున్నారు, వినేవారు ఎలా వింటున్నారో ఆలోచన చేయండి. ఈరోజు దేవాది దేవుని వాక్కును వినేవారు అనవసరమైనటువంటి లోక విషయాలు వింటున్నారు, కానీ దేవుని వాక్కును వినలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో విని వచ్చిన ఒక తల్లి ఉంది. ఆ తల్లిని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తల్లి ఎవరో కాదు, ఇదిగో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విని వచ్చిందంట. హల్లెలూయా. విని వచ్చింది. ఇదిగో భర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడు, ఎవరు వెళ్తున్నారు ఇక్కడంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నారని విన్నాడు. కళ్ళు లేవు కదా, విన్నాడు. ఈరోజు నీ కళ్ళున్నాయి, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాక్యం వినడం లేదో. లోకంలో ఉన్న చెడ్డ మాట వినడానికి నీ చెవులు వినసంపుగా వింటున్నావు, కానీ దేవుని మాట వినడానికి కానీ, దేవుని మాటను విని ఆలోచన చేసి దాని ప్రకారం నడుచుకోవడానికి కానీ నీకు ఆలోచన స్వభావం అనేది లేదు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ రీతిగా బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు ఈ రీతిగా బ్రతుకుతున్నావు? దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలి. ప్రభు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గంటే విను అంటున్నాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలను నేను పెంచి పెద్దవానిగా చేస్తే వారు నా మీదికి తిరగబడుతున్నారు. అంటే ఏమని? చెప్పిన మాట నా పిల్లలు విననప్పుడు ఎవరికైనా చెప్పాలి కదా. ఇంట్లో నువ్వు చెప్పిన మాట వింటే నీ తల్లి పక్క వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటుంది బాధ? నీ భర్త చెప్పే బాధ నువ్వు వింటే పక్క వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటాడు ఆ బాధ? నీ భార్య చెప్పే మాట నువ్వు వింటే పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటారు? దేవుని వాక్యం వినండి. నిన్నే ప్రాంత ప్రజలందరికీ పోయి చెప్పాడు, యోనా ఇదిగో దేవుడు వాక్కును పంపాడు, జాగ్రత్తగా వినండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని చెప్పగానే వారు విన్నారు. విన్న తర్వాత దేవునికి మహిమకరంగా వారి పాపాన్నంతా ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. నీకున్న మొదటి సమస్య ఏంటి తెలుసా? వినడంలోనే లోపం ఉంది. ఎవడన్నా ఏదన్నా చెప్తే తప్పుగా వింటావు, కానీ ఏం చెప్పారో గ్రహించవు.
వినడంలో లోపం ఉంది. ఎలా వింటున్నావు ఒకసారి ఆలోచన చేసావా? ఆయన ఒక విషయాన్ని నేరుగా ఆపాదన చేసి చెప్తే అదే విషయాన్ని మరో క్రాస్ వేలో వింటున్నావు. వినడంలో లోపం ఉంది. చూడండి, చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చక్కగా చెప్తుంటే ఈ విషయాన్ని ఏ డైరెక్షన్లో వింటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. వినడంలో లోపం ఉంది నాన్న. యేసుక్రీస్తు ప్రభువారు మంచి విషయమే చెప్పారు. అయ్యో ఇదిగో నేను మనుష్య కుమారుడు ఇది మొదలుకొని తండ్రి దేవుని కృపాశను కూర్చుంటాడని అనగానే అతను వచ్చి కొడుతున్నాడు. ఏంటయ్యా నేనేం చెప్పానయ్యా? మంచి మాటే కదా చెప్పాను, ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను సత్యమనే కదా చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా అబద్ధము చెప్పలేదు, నేను సత్యమనే చెప్తున్నాను. విను. చెప్పేటప్పుడు వినేదానికి నీకేమైంది? పెద్దలు చెప్తే వినాలి కదా. పెద్దల మాట సద్దన్న మూట. విను. వాళ్ళ మాట వింటే కదా. ఏ రోజైనా దేవుని మాట విన్నావా? దేవుని మాట వినడం లేదని దేవుడు బాధపడుతున్నాడు. ఆకాశమా విను ఒకసారి. నేను నిన్ను కలుగునుగా కంటే కలిగావు. నా చేతులతో, నా స్వహస్తాలతో ఇదిగో ఈ మనిషిని కలగజేశాను. ఆకాశమా ఆలకించయ్యా. ఓ భూమి కలుగునుగాక, నిరాకారముగా ఉండగా ఇదిగో దేవుడు దాన్ని తయారు చేశాడు. ఇదిగో నిరాకారంతో ఉన్నది, దాన్ని కలుగునుగాక అంటే కలిగినది. భూమి చెవి పెట్టు. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు వింటున్నాడు. ఆయన వింటున్నప్పుడు ఆయన చెప్పే మాట కూడా నువ్వు వినాలి కదా. ఆయన చెవులు నేరలేనటువంటి వాడు కాదు, ఆయన వింటున్నటువంటి దేవుడు. నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చుచ్చుచున్న నీ తండ్రికి మొరపెట్టమన్నాడు, ప్రార్థించమన్నాడు. మొరపెట్టంటే నేను వింటానా? వింటాడు కదా. మరి విను. దేవుని వాక్యాన్ని వినే దానికి ఏమైంది? ఎవరైనా దేవుని వాక్యం చెప్తే వెంటనే ఎందుకు వినవు? లేచి వెళ్ళిపోతావు. చర్చిలలో ఈరోజు చాలామందికి ఇలాంటి వ్యాధి వచ్చిందండి. ఏంటి ఆ వ్యాధి తెలుసా? పాటలు పాడేంత వరకు కూర్చుంటారు, ఎప్పుడైతే వాక్యం చెప్తారో అప్పుడు కూర్చోడు, లేచి వెళ్ళిపోతాడు. వినడు వాడు వాక్యం. అపవాది వచ్చి విత్తిన విత్తనాలు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తెలుసా? ఎక్కడ వాక్యం వింటే వీడు దేవుని వైపు తిరుగుతాడో అని. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్తుంటే 3 దినాలు ఎవ్వరు లేయడం లేదంట. అక్కడే కూర్చొని మార్త విస్తారమైన పని వెతుకుంది. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. నీకేమైందో తల్లి వాక్యం వినేదానికి? ఈ టీవీలో ఈ వాక్యం వినేదానికి నీకు ఇబ్బంది. తక్కువ ఛానల్ మార్చడం మాత్రం బాగా నేర్చుకున్నావు. అదైతే బాగా మారుస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం నీకు గుచ్చుకుంటుంది కదా, నీకు నచ్చదు. విను దేవుని వాక్యం జాగ్రత్తగా. దేవునికి చెప్తున్నాడు, నా మాటలు జాగ్రత్తగా వినుము. మొదటగా వినడం. ఎవడైతే వింటాడో వాడు ధన్యుడు. నీ తల్లిదండ్రుల మాట వింటావో నువ్వు ధన్యురాలు. నీ భర్త మాట వింటావో నువ్వు ధన్యురాలు. నీ అక్క చెల్లెల మాట వింటే నువ్వు ధన్యురాలు. ఎప్పుడు ధన్యుడు అవుతావంటే అన్ని విషయాన్ని ధన్యుడు అవుతావు. అదే రీతిగా దేవుని మాటను గనక వింటే నీవు ధన్యుడవని జ్ఞాపకం చేసుకో ప్రియమైన బిడ్డలారా. ఇది మొదటి విషయం. రెండవ విషయంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6 వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7 వచనాన్ని మనం చదువుతున్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములో దేవుడు రాసిన ఈ వాక్కును ఎవడైతే గైకొంటాడో దాని ప్రకారం వాక్యం వినడం తర్వాత దాని ప్రకారం నడుచుకోవాలి కదా. గైకొనువాడు ధన్యుడు. గైకొనేవాడే ధన్యుడు. నువ్వు మాట చెప్పావు, చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా. నడుచుకున్నప్పుడే నువ్వు ధన్యుడు. అంతే రీతికి ఇక్కడ అంటున్నాడు, ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. విని దాని ప్రకారం నడుచుకోవాలి. వాక్యం వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నీవు ధన్యుడవు. నువ్వు ధన్యుడు. నిశ్చయముగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించదు. నువ్వు ధన్యుడవు. నీకు మేలు కలగాలంటే నీ భార్య లోపల ఉండాలా, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు. అంతే రీతిగా ఇక్కడ దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నువ్వు ధన్యుడవు. ధన్యుడంటే ఎవరనుకున్నా తెలుసా? ఇదిగో బంగారుంటేనో, నగలుంటేనో, లేకపోతే కారుంటేనో, మిద్దెలు మేడలుంటే ధన్యుడు కాదండి. మాట వినేవాడు ధన్యుడు. ఆ మాట ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు.
ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎంతమంది బిడ్డలు దేవుని వాక్కును విడిచిపెట్టి తిరుగుతున్నారు తెలుసా? చదువుతారు, దాని ప్రకారం నడుచుకోరు. నువ్వు మందిరంలో వాక్యం బాగా చదువుతావు, చదివేదానివే, దాని ప్రకారం నడుచుకో. దేవుడు కొరుకుని తెలుసా? చదివినవాడు దాని ప్రకారం నడుచుకోవాలి. చదివినవాడు దాని ప్రకారము నడుచుకోవాలి. మొదటిగా వినాలి, రెండో దాని ప్రకారం గైకొని నడుచుకోవాలి. మూడో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16 గల వచనాన్ని మీకు చదువుతున్నాను. మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. మెలకువగా ఉండాలి. చూడండి, మెలకువగా ఉన్నవాడు ధన్యుడు. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రం దేనికి సంకేతకం అంటే, ఇదిగో మన మానమునకు, మన యొక్క గౌరవమునకు సదృశ్యం కనబడుతుంది. వస్త్రం, ఏ వస్త్రం? నీతి కలిగిన వస్త్రం, వాక్యం అనే వస్త్రం. అందుకే అక్కడ రాస్తున్నటువంటి మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే అన్నారు కదండి. ఇక్కడ మీ వస్త్రమును కాపాడుకోవాలి, మేలుకొని కాపాడుకోవాలా. అందుకే యేసయ్య ఇదిగో కలువరిశిలలోకి వెళ్తున్నప్పుడు అక్కడ మాట అంటాడు, ఏమని తెలుసా? ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకోకుండా ఉండినట్లు మెలకువ పట్టణంను కాపాడుకోవాలి అంటే వారు మేలుకొనుట కూడా వ్యర్థమే. దేవుడు కాపాడాలనుకున్నప్పుడు మేలుకోవాలి. మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండండి. ఇదిగో అపొస్తలుడైన పౌలు వాక్యంను విస్తారంగా బోధిస్తున్నప్పుడు, ఇదిగో ఒక ఆయన పక్కగా నిద్రపోతున్నాడు, పైనుంచి కింద పడి చచ్చిపోతాడు, ప్రాణం పోతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇదే సంభవిస్తూ ఉంది, ఇదే జరుగుతూ ఉంది. ఏంటో తెలుసా? దేవుని మాటలను విడిచిపెట్టి లోకానుసారంగా నడుచుకుంటున్నారు. వస్త్రమును కప్పుకోవాలి. అదిగో దేవుని రాజ్యములో ఆ దూతలు ఏమంటారు తెలుసా? ఇదిగో ఆరేసి రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు భూమి మీద ఏం చేస్తారా? ఉన్న వస్త్రాలు పీకేసుకొని ఇదిగో పైన దేహాలు కనిపించుకుంటూ, టాటూలు వేపించుకుంటూ, జుట్టు వేబోసుకుంటూ, అయ్యో ముసుగు వేసుకోకుండా, ప్రార్థన చేయకోకుండా, ఎంత దుర్భరమైన జీవితం తెలుసా? ఈరోజు కప్పుకోవడం కంటే విప్పుకోవడంలోనే ఎక్కువ ఆదరణ పొందుకుంటున్నారు. దయచేసి జాగ్రత్త. గౌరవ మర్యాదలు ఎప్పుడు ఉంటాయంటే, కప్పుకున్నప్పుడు గౌరవ మర్యాదలు ఉంటాయి, విప్పుకున్నప్పుడు గౌరవ మర్యాదలు ఉండవు. అందుకే పై వస్త్రమును కప్పుకోండి. వస్త్రం, పెళ్లి వస్త్రం, పెళ్లి కుమార్తెకు ఆ వస్త్రం ఎంత అవసరమో, పెళ్లి కుమారుడికి పై వస్త్రం ఎంత అవసరమో, ఈరోజు దేవాది దేవుడు చెప్తున్న ఈ వస్త్రమును కాపాడుకో. ఆ వస్త్రం ఎలా ఉండాలి? తెలుసా? అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 గల మాటను చదువుతున్నాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకొని వారు ధన్యులు. తమ వస్త్రాలు ఉతుక్కోవాలి. దేనిలో ఉతుక్కోవాలి? ఏదంతా కూడా ఉతుక్కోవాలి. పై వస్త్రము ఉండాలి. వస్త్రమును కప్పుకొని వారు ధన్యులంట. వస్త్రము కప్పుకోవాలి. ఆ వస్త్రము ఎలా ఉండాలంటే ఉతుక్కోవాలి, ఉతకాలి. దేంతో ఉతకాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో ఉతకాలి. వాడు ధన్యుడు. వస్త్రం ఉతుక్కున్నవాడు ధన్యుడు. వస్త్రం ఎప్పుడు ఉతుక్కుంటామండి చెప్తారా? ఈ వస్త్రాలు ఉన్నాయి, నిన్ను వేసుకున్న వస్త్రం, ఈ వస్త్రాలను ఎప్పుడు ఉతుకుతాము? దీనికి మురికి అంటినప్పుడు దీన్ని ఉతుకుతాము. ఇది శుభ్రంగా ఉన్నప్పుడు ఎవడైనా ఉతుకుతాడా? ఉతకడు. మానవుని జీవితం పాపములు, శాపములు, అపరాధములు చచ్చిన స్థితిలో ఉన్నది కదా. దీన్ని ఉతకాల, కడగాల. ఇదిగో ఈ శరీరము పాపములో ఉన్నది. ఎలా ఉతకాలంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగాల. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును కదా. ఇదిగో తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మని దేవుని నామంలో రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తీసం పొందుకున్నప్పుడు అప్పుడు ఆ వస్త్రము కడగబడుతుంది. ఆ వస్త్రం కడగబడుతుంది. మొదటగా వస్త్రము ఉన్నవారు ధన్యులు. మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. రెండవది ఉతుక్కోవాలి. ఎలా ఉతుక్కోవాలి? నీ నోటితో, నీ చేతితో నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నువ్వు రావాలి. నీ వస్త్రం ఎలా ఉందో చూడు. నీ వస్త్రం శుభ్రంగా ఉంటే ఎవరైనా నీ పక్కన కూర్చుంటారు. నీ వస్త్రం సరిగ్గా లేకపోతే ఎవరైనా నీ పక్కన కూర్చుంటారా? ఎవరైనా నీ పక్కన ఉంటారా? అసలు ఉండరు కదా. నీ వస్త్రాలు శుభ్రంగా ఉండడాన్ని బట్టే పక్కన ఎవరైనా వచ్చి కూర్చుంటారు, లేకపోతే రారు. ఎవరైనా నీ పక్కన వచ్చి కూర్చోవాలంటే నీ వస్త్రం శుభ్రంగా ఉండాలి. ఒక వివాహానికి వెళ్తున్నాం, ఎలా వెళ్తామండి? ఎలా వెళ్తామండి? మురికి బట్టలు ధరించిపోతామా? ధరించాం. ఎందుకు? అక్కడ అందరూ ఉంటారు, చాలా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు కాబట్టి మంచి బట్టలు ధరించుకుంటాం.
మనకున్న సమాజ గౌరవం బట్టి మంచి బట్టలు ధరించుకుంటాం. నీ వస్త్రం ఎలా ఉండాలి? ఒక పెళ్లికి పోతుంటేనే అంత జాగ్రత్తగా పోతుంటే, ఇదిగో వరుడు రాబోతున్నాడు, వధువు సిద్ధంగా ఉండాలి. వధువు ఎలా ఉండాలంటే అలంకరించుకుంటుందంట. చూడండి, ఇదే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 మాటను చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిన యొక్క స్వరమును, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, తన భార్య తను తాను సిద్ధపరచుకొనున్నది. తన భార్య సిద్ధపరచుకున్నది అంటే తన భార్య తనను తాను సిద్ధపరచుకోవాలి. పెళ్లి కుమార్తె ఎలా ఉంటుందండి? వస్త్రాన్ని ఉతుక్కొని వేసుకుంటుందా? వస్త్రములు ఉతుక్కోకుండా వేసుకుంటుందా? వస్త్రము ఉతుక్కుంటుంది. వరుడు రాబోతున్నాడు, వధువు సంఘము ఉతుక్కోవాలి, తన పాపాన్ని ఉతుక్కోవాలి, విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ వస్త్రం మురికి వస్త్రాలతో వస్తే ఎలా హత్తుకుంటుంది? అయినప్పటికీ కూడా నా ప్రభు హత్తుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన కుమారుడు ఇదిగో లోకములో పడిపోయి, అయ్యో పాపంలో పడిపోయి, పందుల పుట్టును మేయడానికి కూడా దిగజారిపోయాడు. దుర్వాసనతో దుర్భరంగా బ్రతుకుతుంటే అతడు వచ్చినప్పుడు తన తండ్రి తన కుమారుని హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, కొత్త వస్త్రాలు తేండి, చెప్పులు తేండి, ఉంగరము తొడగండి, వధించండి, ఇదిగో సిద్ధము చేయండి, విందునని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అతనికి మంచి వస్త్రాలు ఇచ్చాడు. అతనికి ఉన్న మురికి వస్త్రాలు తీసేశాడు. నా ప్రభు కోరిక తెలుసా? నీకున్న మురికి వస్త్రాలు తీసేయాలనే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఎప్పుడు నువ్వు ధన్యుడు అంటే పై వస్త్రాన్ని ఉతుక్కున్నప్పుడు ధన్యుడు. ఎవరు ఉతుక్కోవాలి? నువ్వే ఉతుక్కోవాలి. నీ పాపాన్ని నోటితో, నీ శాపాన్ని, అపరాధం, నువ్వు చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు ధన్యుడు, అప్పుడు నువ్వు ధన్యురాలవు. ఉతుక్కోవాలి. ఎవరి ద్వారా ఉతుక్కోవాలి? ఎక్కడ ఉతుక్కోవాలి అది చెప్పు. మళ్ళీ ఉతుక్కుంటాను పాస్టర్ గారు, ఎక్కడ ఉతుక్కోవాలి అది చెప్పవే. చెప్తానమ్మా తల్లి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 మాటను చదువుతున్నాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిదని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనుగాక. అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కొని వారి యొక్క వస్త్రాలు ఇప్పుడు ఏం చేసుకున్నారంటే తెల్లగా చేసుకున్నారంట. చెప్తారా ఎట్లా చేసుకున్నారో? తెల్లగా, తెలుపు పరిశుద్ధాత్మకు సంకేతము కనబడుతుంది. తెల్లగా ఉన్నాయంట, తెలుపుగా చేసుకున్నారంట. అంతకుముందు ఎలా ఉన్నాయి? అంతకుముందు మురికిగా ఉన్నాయి. మొదటిగా వినేవాడు ధన్యుడు. రెండోది గైకొనవాడు ధన్యుడు. మూడోది వస్త్రం మెలకుగా ఉండి వస్త్రాన్ని పెట్టుకున్నవాడు ధన్యుడు. 4వ విషయమును ఉతుక్కున్నవాడు ధన్యుడు. ఎక్కడ ఉతుక్కుంటాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో కడుక్కున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుక్కోవాలి. ఆ మాట 14వ మాట, అందుకు నేను, అయ్యా నీకే తెలియనుగాక. అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చారు. ఎవరు వారంటే యేసుక్రీస్తు నామమును బట్టి రక్షణ పొందిన వారు, వారి పాపాలు విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా బ్రతికిన వారు. వారందరూ కూడా వారి వస్త్రములు తెలుపుగా చేసుకున్నవారు. ఈరోజు నీ వస్త్రాలు మురికిగా ఉన్నాయా? తప్పిపోయిన కుమారుడు యొక్క వస్త్రములు మురికిగా ఉన్నట్టు ఉన్నాయా? అయితే దేవుడు తప్పకుండా నిన్ను కడిగేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, కడిగేవాడిగా ఉన్నాడు. ఆ వస్త్రములు ఎవరైతే కడుక్కుంటారో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఉతుక్కుంటారో. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఎందుకు ఉతుక్కోవాలంటే రక్తం చిందించకుండా ప్రతి పాపమును క్షమాపణ లేదు గనక. ఆ రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తమే. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఆ యేసయ్య 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన పాపం ఎలా ఉంది, మన శాపం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనమే యోచించుకోవాలి. మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. వస్త్రంలో ఉతుక్కున్నవారు ధన్యులు. ఉతుకున్న తర్వాత ఏం చేయాలంట? వివాహానికి వరుడు వస్తున్నాడు. వచ్చినటువంటి ఆ వరుడికి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పెళ్లికి, వివాహానికి వెళ్ళిపోవాలా. ఆ వివాహం ఎక్కడుంది? ఇదిగో ఆయన రాజ్యంలో. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9 మాటను చదువుతున్నాం ప్రియమైన బిడ్డలారా. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు, పెండ్లికి పిలవబడిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా చేసిన సూచక్రియ ఏంటో తెలుసా?
కానా వివాహములో నీటిని ద్రాక్షరసముగా మార్చారు. 3 రకాల వివాహాలు ఉన్నాయి నాన్న. 3 రకాల వివాహాలు జరిగాయి. మొదటి వివాహం ఏదైనా తోటలో ఆదాము హవ్వల దగ్గర చేసినటువంటి వివాహం, అది ఫెయిల్ అయిపోయింది. రెండవ వివాహము భూమి మీద నీకు నాకు చేసినటువంటి ఇదిగో భార్య భర్తలు ఏర్పాటు చేసిన బంధం, ఈ బంధము ఫెయిల్ అయిపోయింది. కానీ వచ్చే వరుడు పరిశుద్ధుడు. ఆ వివాహం ఎట్టి పరిస్థితులు కూడా చెదిరిపోయేది కాదు, చెడిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఎందుకంటే ఆ వరుడు పరిశుద్ధుడు, ఆయనకు ఏర్పాటు చేయబడే వధువు కూడా పరిశుద్ధమైన కన్యకను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రదానం చేసుకొని వెళ్ళాడు, వస్తాడు. ఆ వరుడు వచ్చిన తర్వాత ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు, ఆ పెండ్లికి పిలువబడిన వారు ధన్యులు. ఆ పెండ్లిలో నువ్వు ఉన్నావా? ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు తన దాసుని పిలిచి, అయ్యా గొప్ప వివాహ విందుకు ఏర్పాటు చేశాను, వెళ్ళి ఇదిగో రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ పిలుచుకొని రా పని పెట్టి వెళ్ళాడంట. నా ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుచుకున్నాడంట. వెళ్ళి పిలిచాడు. అయ్యా రాజుగారు పిలుస్తున్నారు, వివాహ విందుకు ఏర్పాటు చేయబడింది, మీరు రండి అని పిలిస్తే ఒకడైనాడంట, ఇప్పుడే నేను పొలం కొన్నాను, నేను రాలేనన్నాడంట. మరొక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనన్నాడంట. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను ఇదిగో 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, నేను రాలేనయ్యా అన్నాడంట. వారి యొక్క అనేకమైనటువంటి ఆ కార్యకలాపాలే చెప్పుకొని ఆ వివాహానికి రాలేకపోయారు, ఆ వివాహం ఎందుకు రాలేకపోయారు. తర్వాత ఆ దాసుడు వచ్చి చెప్పాడు, అయ్యా ముఖ్యమైన వారన్నావు, నువ్వు ఇంత విలువ ఇచ్చావు, వారు ఒక్కరు కూడా రాలేదయ్యా. అవునా, సరే వెళ్ళి నీకు దారిలో ఎవరెవరు కనబడతారో ప్రతి ఒక్కరిని పిలువు పని చెప్పాడు. ఆ దాసుడు వెళ్ళి చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా, కుంటి మూగ అనే తేడా లేకుండా అందరిని పిలుచుకొని వచ్చాడు. అందరూ వచ్చి ఆ వివాహ విందులో కూర్చుంటే ఆ వివాహ విందులో కిక్కిరిసిపోయింది, నిండిపోయింది. ఈరోజు దేవుడు ముఖ్యంగా నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. ఈ వాక్యం వింటున్నావు, దేవుని వాక్యాన్ని విని దేవుని ద్వారా గైకొని దాని ప్రకారం నడుచుకొని ఇదిగో ఆ వస్త్రాన్ని కప్పుకొని, ఆ వస్త్రాన్ని ఉతుక్కొని, యేసుక్రీస్తు రక్తంలో ఉతుక్కొని ఆ పెండ్లి విందుకు నువ్వు సిద్ధపడితే ఆ వరుడు ఈ వధువును తీసుకొని మధ్యాకాశంలోనికి వెళ్తాడు. ఇదిగో ఆయనతో పాటు ఉంటారు. ఆ పునరుద్ధానంలో ఉన్నవాడు ధన్యుడు అంటున్నాడు, ఆ పెళ్లిలో ఉన్నవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5 గల మాటను చదువుతున్నాం ప్రియమైన బిడ్డలారా. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులను యందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఈ మొదటి పునరుద్ధానములో ఎవరు పాల్గొంటున్నారంటే, ఎవరంటే పరిశుద్ధులు. యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతాడో వాడు పరిశుద్ధుడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రంగా మారుస్తుంది. ఆ వస్త్రాన్ని మెలకువగా ఉండి కప్పుకున్నప్పుడు, ఆ వస్త్రాన్ని ఉతుక్కున్నప్పుడు, ఆ వస్త్రం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇదిగో నువ్వు గొర్రె పిల్ల వివాహ విందుకు పిలుస్తావు. ఆ వివాహ విందులో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు. వారికి రెండవ మరణం లేదు. పునరుద్ధానములో వారు సంతోషముగా ఉంటారు. వారు ధన్యులు, నిత్యమైన ఆనందంలో ఉంటారు, నిత్యమైన సంతోషంలో ఉంటారు. వారు ఎప్పటికీ మృతి పొందిన వారు కారు. వారికి మరణం అధికారము చేయదు. వారు మరణించి తిరిగి లేచినటువంటి వారిగా. అనేక మంది పాపములో శాపంలో ఉన్నటువంటి వారు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. ఇదిగో వారు పాపములో మరణించారండి. ఎప్పుడు మరణించారయ్యా? భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో కడగబడినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు వారి సమాధి చేయబడి, వారి పాపాన్ని అంతటితోని సమాధి చేసి వారు చనిపోయి ఇదిగో లేస్తున్నాడు. ఇప్పుడు అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యా బ్రతుకుతున్నవాడు నేను కాదు, క్రీస్తు నా యందు బ్రతుకుతున్నాడు, ఇక నేను కాదు నాయనా. బాప్తీసం, పాతి పెట్టబడి లేపబెట్టడం. దేవుడు మనల్ని లేపాడండి. దేవుడు మనల్ని లేపాడు. ఏ మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులని రాయండి. మొదటి పునరుద్ధానంలో ఉన్నావా? ఒక ఆయన అన్నాడంట, ఒక మీటింగ్లోకి వెళ్ళి అడిగితే, అయ్యా మనకు మొదటి మరణం కావాలా, రెండో మరణం కావాలంటే, ఒకటి కంటే 2 పెద్దది కాబట్టి 2 ఉంటే బాగుంటుందని చెప్పి, అయ్యా 2 కావాలన్నాడంట. అయ్యా రెండో మరణం ఏంటి తెలుసా? పిరికివారును, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారకులు, ఇదిగో అనేక మంది క్రూరులు రెండవ మరణం పోతారు. రెండో మరణంలో అగ్ని ఆరదు, పురుగు చావదయ్యా. అక్కడికి ఎందుకయ్యా? మొదటి మరణం ఈ లోకంలో చాలు. దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు చనిపోదాం, తిరిగి లేద్దాం. అంటే పాపంలో బాప్తీసం ద్వారా చనిపోదాం, తిరిగి లేద్దాం, పాపాన్ని విడిచిపెడదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. మీరు ధన్యులండి. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలారా జాగ్రత్తగా గమనించు. నువ్వు ధన్యులు.
10 దినాలే శ్రమలు, కొంతకాలమే ఈ శ్రమలు, వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు మనతోనే ఉన్నాడు. ఆ ప్రభు దగ్గరికి రా. ఆ ప్రభు సన్నిధిలో మనం ఉండగలిగితే మనము ధన్యులమండి. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందిన వారు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చివరిగా మాటకు చెప్తున్నాను, వారు వారి ప్రయాసములు పడ్డారు, దేవుని కొరకు ప్రయాసపడ్డారు, రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డారు. దేవునిలో రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నావా? నువ్వు ధన్యురాలవు నాయనా, నువ్వు ధన్యురాలవు తండ్రి, నువ్వు ధన్యురాలు బిడ్డ, నువ్వు ధన్యుడవు. వాళ్ళ ప్రయాసమంతా దేవుని కొరకు పడ్డారు. ఇదిగో ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం కనుక నువ్వు ధన్యులు అవుతావు. ఈ వాక్కు వింటున్న నీవు ధన్యుడవు కనుక జాగ్రత్త కలిగి మొదటిగా వినడాలి, దాని ప్రకారం గైకొనాలి, మెలకువగా ఉండి పై వస్త్రాన్ని కప్పుకోవాలి, ఆ వస్త్రం కడుక్కోవాలి. ఆ ఏ దాంట్లో కడుక్కోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుక్కోవాలి. 4వది, 5వది పెండ్లి విందుకు రావాలి. ఆ పెండ్లి విందులో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు. అదే రీతిగా పునరుద్ధానంలో ఎవరు ఉంటారో 6వదిగా వాడు ధన్యులు. ఈ 7వదిగా చూస్తే ప్రభులో మృతి పొంది దేవుని కొరకు బ్రతుకుతున్న వారు, ప్రయాసపడిన వారు ధన్యులు. ఈ 7 ధన్యతలు దేవుడు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన దేవా, కనికరము కలిగిన తండ్రి, ప్రభువా నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. 7 రకాల ధన్యతలు వారి జీవితంలో, 7 ఆశీర్వాదాలు దయచేయండి. వారి జీవితంలో 7 అంతల దీవెనలు దయచేయండి అయ్యా. ఇదిగో తన 7 అంతల శ్రమలు వారి జీవితం నుండి తొలగించమని వేడుకుంటాం. అది ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ రోగమైనా, ఏ తెగులైనా, ఏ కీడైనా, ఇబ్బంది అయినా సమస్తాన్ని మీరు తొలగించి నీ కృపలో నింపి భద్రపరిచి ఎత్తి పట్టుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ పరీక్షలు బలపరచబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. సహకరిస్తూ ప్రతి ఒక్కరి మీద నీ కృపను ఉంచండి నాయన. ఏ సమస్యలో, ఏ రోగంలో, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, వాటందటిలో నుంచి వారిని గొప్పగా ఆశ్రయించి ఎత్తి పట్టుకుంటామని ప్రార్థన చేస్తూ సర్వోన్నతమైన దేవుని కృపా కనికరము సదాకాలం నిశ్చయముగా నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.